హాయ్ అండి. ముందు క్లాస్లో మనము ఈ పార్థియన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చూసామండి. ఈ క్లాస్లో వచ్చేసి పార్థియన్స్ తర్వాత కుషానాస్ అనే వాళ్ళు మనకు రావడం జరుగుతుందండి. మీకు ఈ కుషానాస్ వచ్చేసి ఫారెన్ కింగ్డమ్స్ లో లాస్ట్ కింగ్డమ్ అండి. మనం ప్రీవియస్ గా 3 డైనాసిటీస్ గురించి డిస్కస్ చేసాం. ఇది లాస్ట్ డైనాసిటీ. వీరినే మనం ఏమని చెప్పుకుంటాము అంటే కుషానాస్ అని చెప్పుకుంటామండి. వీళ్ళనే కుషానులు అని మనం తెలుగులో వీళ్ళని అనుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైము ఈ క్లాస్ లో వచ్చేసి కుషానులకు సంబంధించిన ఒక 6 రాజుల గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. వాటితో పాటు వాళ్ళకు సంబంధించిన క్యాపిటల్ సిటీస్ రాజధానులు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏదైతుందో ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ క్లాస్ లో మనము కవర్ చేసుకుందాం. ముందుగా ఈ కుషానులలో ఒక 6 గురించి డిస్కస్ చేస్తామన్నాం కదండి. ఆ 6 ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి కుజలా కాడ్పాసిస్ అని ఉంటాడండి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి విమా కాడ్పాసిస్ అని ఉంటాడు. ఇతని తర్వాత థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ దిస్ డైనాసిటీ అంటే ఈ వంశంలోనే మనకు ముఖ్యమైన పరిపాలకునిలాగా కనిష్క అని చెప్పుకుంటామండి. కనిష్కుడు. ఓకేనా. ఇతని తర్వాత ఇతనికి సంబంధించిన కుమారుడు ఉంటాడండి. అతని పేరే హవిష్క అని చెప్పుకుంటామండి. మరి 5వ రూలర్ లాగా దీంట్లో ఎవరిని చెప్పుకుంటామంటే కనిష్క రెండవ కనిష్కుని లాగా చెప్పాలి. మరి ఇదే కుషానాస్ కు సంబంధించిన లాస్ట్ రూలర్ లాగా వాసుదేవ అని చెప్పుకోవాలండి. వాసుదేవుడు. ఓకేనా. ఈ 5 గురించి మనము 1 by 1 వీరికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది చూడాలండి ఈ క్లాస్ లో. ఎట్ ది సేమ్ టైము కుషానాస్ ఎవరు, ఎక్కడి నుండి మన భారతదేశానికి రావడం జరిగింది, వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ప్రాంతాలను రాజధానులాగా చేసుకున్నారు అనేది ఈ క్లాస్ లో చూద్దాము. ఎట్ ది సేమ్ టైం కుషానులు అంతరించిపోవడానికి లేకపోతే పతనం కావడానికి కారణాలు ఏంటివో కూడా మరి లాస్ట్ రూలర్ ఎవరు అనేది ఇందులో చూడాలండి. ఫస్ట్ ఇక్కడ కుషానాస్ అనేవాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అంటే సెంట్రల్ ఏషియాలో ఒక తెగ ఉంటదండి. మధ్య ఆసియాలో ఒక తెగ ఉంటది. ఆ తెగ పేరే యూచి తెగ అని ఉంటదండి. యూచి ట్రైబ్. ఈ తెగకు సంబంధించిన వ్యక్తులే కుషానులు. ఓకేనా. మరి ఈ తెగకు సంబంధించిన వాళ్ళు కుషానులు. వీళ్ళు ఏం చేస్తారు అంటే మనం ముందు క్లాస్ లో చెప్పుకున్నట్టుగా పార్థియన్లు ఎవరైతే ఉన్నారో పార్థియన్లను అంతం చేసి ఇక్కడ ఒక మనకు ఒక పెద్ద సామ్రాజ్యం, ఒక గొప్ప సామ్రాజ్యం అనేది, సువిశాలమైన సామ్రాజ్యం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇందులో ఫస్ట్ పర్సన్ మనకు మొదటి వ్యక్తి ఎవరని చెప్పుకుంటామంటే కుజలా కాడ్పాసిస్ అని చెప్పుకుంటాము. మరి ఈ కుషానులో ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ప్రాంతాలను రాజధానులాగా చేసుకుంటారండి. ఓకేనా. 2 ప్రాంతాలను రాజధానులాగా చేసుకుంటారు. అందులో మొదటి రాజధాని పేషావార్ అని చెప్పుకుంటామండి. సెకండ్ రాజధాని వచ్చేసి మధుర అని చెప్పుకుంటామండి. ఈ 2 రాజధానులను ఏం చేస్తారు వీళ్ళు, 2 రాజధానులను ఏర్పరచుకుంటారండి. ఓకేనా. అందులో ఇక్కడ మీకు కుజలా కాడ్పాసిస్ గురించి డిస్కస్ చేయాలండి. ఈ కుజలా కాడ్పాసిస్ అనే వ్యక్తినే ఇంకా మనము మరొక పేరుతో పిలవడం జరుగుతుంది. మన భారతదేశానికి కుషానులలో వచ్చిన మొదటి రాజు లేకపోతే మొదటి వ్యక్తి ఎవరు అంటే కుజలా కాడ్పాసిస్ అని చెప్పాలండి. ఓకేనా. ఈ కుజలా కాడ్పాసిస్ కాడ్పాసిస్ 1 అని కూడా మనము చెప్తామండి. కాడ్పాసిస్ 1 అని చెప్తాము. ఇంకా వీడికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇతని పరిపాలనా కాలం ఏదైతుందో ఆ పరిపాలనా కాలాన్ని క్రీస్తు శకం 15 నుంచి 64 వరకు అని చెప్పుకుంటామండి. క్రీస్తు పూర్వం కాదు, ఏడి. ఓకేనా. క్రీస్తు శకం 15 నుంచి 64 వరకు 15 to 64 AD అని చెప్పాలా. ఓకేనా. మరి ఇతను ఏం చేస్తాడు అంటే క్రీస్తు శకము 45 ఆ ప్రాంతంలో ఇతను స్వతంత్రం అనేది ప్రకటించుకుంటాడండి.
ఓకేనా, స్వతంత్రం అనేది ప్రకటించుకొని ఇక్కడ ఏం చేస్తాడు అంటే తక్షశిల లేకపోతే దీన్ని మనము తాక్సిలా అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడండి. ఆక్రమించుకొని స్వతంత్రం అనేది క్రీస్తు శకం 45వ సంవత్సరంలో ప్రకటించుకుంటాడు. ఓకేనా, ప్రకటించుకొని ఇక్కడ కొన్ని బిరుదులు అనేవి తను ధరిస్తాడండి స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత. అందులో మొదటి బిరుదు వచ్చేసి మహారాజా, రాజాదిరాజా, దేవపుత్ర. ఓకేనా అండి, మహారాజా, రాజాదిరాజా, దేవపుత్ర అనే 3 బిరుదులు అనేవి తను స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత ఏం చేస్తాడు అంటే ధరిస్తాడండి. ధరించడమే కాకుండా ఇతను మొదటిగా ఏం చేస్తాడు అంటే పార్థియన్లు ఎవరైతే ఉన్నారో ఈ పార్థియన్లను ఓడిస్తాడండి. ఓకేనా, పార్థియన్లను మొదటిగా ఓడించి తర్వాత కబుల్ వ్యాలీ ఏదైతే ఉందో, ఓకేనా, కబుల్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ కబుల్ వ్యాలీ అంటే మీరు కబుల్ లోయ అని చెప్పుకుంటామండి. ఓకేనా, కబుల్ వ్యాలీని ఆక్రమించుకోవడం జరుగుతుంది. మొదటగా ఇతను ఏం చేస్తాడు అంటే స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత తక్షశిల అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని అక్కడ ఒక 3 బిరుదులు అనేవి ధరిస్తాడు. 3 బిరుదులు ధరించిన తర్వాత పక్కనే ఉన్న పార్థియన్లను ఓడిస్తాడండి. పార్థియన్లను ఓడించిన తర్వాత కబుల్ లోయ ఏదైతే ఉందో ఈ కబుల్ లోయను ఆక్రమించుకుంటాడు. ఓకేనా, అట్లా ఇతనికి సంబంధించిన దాడులు అనేటివి ఉండడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇతని గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కుషానులలో మొట్టమొదటి రాజులాగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే ఈ కాడ్పాసిస్ I అండి. ఈయన ఏం చేస్తాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి. ఓకేనా, మరి ఇతను మొట్టమొదటి బౌద్ధ మతాన్ని స్వీకరించిన కుషాన రాజు కాడ్పాసిస్ I అని చెప్పుకుంటాము. మరి ఇతను బౌద్ధ మతాన్ని ఎలా స్వీకరించిండు అనే దీనికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే మనకు ఖచ్చితంగా ఉంటాయండి. అందులో ఏమని చెప్పుకుంటాము అంటే బుద్ధునికి సంబంధించిన ప్రతిమతో ఇతను నాణాలు ముద్రిస్తాడండి. ఓకేనా, గౌతమ బుద్ధునికి సంబంధించిన ప్రతిమ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిమతో ఇతను ఏం చేస్తాడు అంటే నాణాలు ముద్రించడం జరిగింది. అందుకే దీన్ని బట్టి మనము ఏం అర్థం చేసుకోవాలి అంటే కుషానులలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన పరిపాలకుడు ఎవరు అంటే కాడ్పాసిస్ I అని చెప్పాలా. ఎలా అంటే ఇతనికి సంబంధించిన నాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణాలు గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ప్రతిమతో కూడి ఉంటాయండి. ఓకేనా, ఇది మీకు ఇతనికి సంబంధించిన కుజలా కాడ్పాసిస్ లేకపోతే కాడ్పాసిస్ I సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇతని తర్వాత ఈ కుషానులలో నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ లాగా ఎవరిని చెప్పుకుంటాము అంటే విమా కాడ్పాసిస్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఈ విమా కాడ్పాసిస్ ఎవరైతే ఉన్నారో ఇతన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే కాడ్పాసిస్ II అని చెప్పుకుంటామండి. ఇతను వచ్చేసి కుజులా కాడ్పాసిస్ కు సంబంధించిన కుమారుడు, సన్ ఆఫ్ కాడ్పాసిస్ I. ఓకేనా, మరి ఇతనికి సంబంధించిన పరిపాలనా కాలము ఈ విమా కాడ్పాసిస్ కు సంబంధించిన పరిపాలనా కాలం అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇక్కడ అప్పుడు మీరు క్రీస్తు శకము 64 నుండి 78 వరకు ఇతనికి సంబంధించిన పరిపాలనా కాలం అనేది ఉంటుందండి. మరి ఇతను ఏం చేసిండు, ఇతనికి సంబంధించిన బిరుదులు ఇంపార్టెంట్ అండి, టైటిల్స్. అందులో ఫస్ట్ వచ్చేసి మహేశ్వర అనేది ఉంటుందండి. ఇతనికి సంబంధించిన మహేశ్వర, సర్వలోకేశ్వర, రాజాదిరాజ, మహారాజా అనే టైటిల్స్ అనే బిరుదులు అనేవి ఇతనికి ఉంటాయి. మహేశ్వర, సర్వలోకేశ్వర, రాజాదిరాజ, మహారాజా అనే టైటిల్ మనకు విమా కాడ్పాసిస్ కు సంబంధించిన బిరుదుల్లాగా చెప్పుకుంటామండి ఈ 4. దీని తర్వాత ఇతనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకు బంగారు రాగి, గోల్డ్ అండ్ కాపర్, బంగారు రాగి నాణాల మీద మహేశ్వర అనే బిరుదు లిఖించి ఉంటుందండి. ఇతనికి సంబంధించి గోల్డ్ అండ్ కాపర్ కాయిన్స్ మీద
మహేశ్వర్ అనే టైటిల్ లిఖించి ఉండడం జరుగుతుంది. బంగారు రాగి నాణేల మీద ఇతనికి సంబంధించిన మహేశ్వర్ అనే బిరుదు లిఖించి ఉంటది. ఎట్ ది సేమ్ టైము ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇతడు శివునికి లార్డ్ శివ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ప్రతిమతో కాయిన్స్ అనేవి మింట్ చేస్తాడండి. శివుని రూపంతో ఉన్న నాణాలు ముద్రించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే విమా కాడ్పాసిస్ అని చెప్పాలి. దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి అంటే మనకు శైవ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి శైవ సెక్ట్ మొట్టమొదటి పరిపాలకునిలాగా ఎవరని చెప్పాలి అంటే మనకు ఈ విమా కాడ్పాసిస్ అనే వ్యక్తి శైవ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి పరిపాలకునిలాగా చెప్పుకోవాలండి. ఇది కాకుండా ఇంకా ఇతను ఏం చేస్తాడు అంటే ఇతని కాలంలోనే గాంధార మథుర అనే 2 ప్రాంతాలను ఇతను ఆక్రమించుకుంటాడండి. ఈ 2 ప్రాంతాలను ఇతని కాలంలోనే ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇది మీకు సంబంధించిన విమా కాడ్పాసిస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇతని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ లాగా ఈ కనిష్కుడు అనే వ్యక్తి వస్తాడండి. కనిష్క, ఓకేనా? సో ఈ కనిష్కుని గురించి డిస్కస్ చేసే ముందు ఇతన్నే మనం ఏమని చెప్పుకుంటాము అంటే ఇతని పరిపాలనా కాలం గురించి ఒకసారి చెప్పుకోవాలండి. కనిష్కునికి సంబంధించిన పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 78 నుంచి 102 వరకు అని మనము ఈ కనిష్కునికి సంబంధించిన ఏమని చెప్పుకుంటామంటే పరిపాలనా కాలం అని చెప్పుకుంటామండి. మరి కుషానులలో గొప్ప రాజు అండి, గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పుకుంటాం. కుషానులలో ఇక్కడ ఉన్న 6 రాజులలో గొప్ప చక్రవర్తి అని ఎవరిని చెప్పుకుంటాం అంటే ఈ కనిష్కుని అని చెప్పుకుంటామండి. మరి ఇతనికి సంబంధించిన టైటిల్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ టైటిల్ ఏంది అంటే దేవపుత్ర అనే టైటిల్ ఇతనికి ఉంటారండి. తర్వాత సీజర్ అనే బిరుదు కూడా మనకు కనిష్కునికే ఉండడం జరుగుతుంది. సీజర్ తో పాటు సెకండ్ అశోక అనే టైటిల్ కూడా ఇతనికి ఉంటుందండి. ఈ 3 ఇంపార్టెంట్ టైటిల్స్ దేవపుత్ర, సీజర్, సెకండ్ అశోక అనే టైటిల్స్ కనిష్కునికి ఉండడం జరుగుతుంది. వీటితో పాటు రాజాది రాజా, మహారాజా అనే టైటిల్స్ కూడా ఇక్కడ మీకు కనిష్కునికి ఉండడం జరుగుతుందండి. వీటితో పాటు సెకండ్ అశోక వచ్చేసి కనిష్క అని చెప్పినాం కదా. మరి మనకి ఇదే ఇండియన్ హిస్టరీలో ఓకేనా మన భారతదేశ చరిత్రలోనే 3వ అశోకుని లాగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు అంటే హర్షవర్ధన్ అని చెప్తామండి. నెక్స్ట్ మనం పుష్యభూతి డైనాసిటీ గురించి, పుష్యభూతి వంశం గురించి చెప్పేటప్పుడు ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ చేసుకోండి. 2వ అశోక అని ఎవరిని అంటారు అంటే మనకు కనిష్క అని చెప్పాలా. 3వ అశోక అని ఎవరిని అనడం జరుగుతుంది అంటే హర్షవర్ధన్ అని చెప్పాలా. ఓకేనా? సో ఇంకా ఇతనికి సంబంధించిన కాలాన్నే మీరు ఏమని చెప్పుకుంటారు హిస్టరీలో అంటే గోల్డెన్ ఏజ్ అని చెప్పుకుంటామండి. స్వర్ణయుగం అని కనిష్కునికి సంబంధించిన కాలాన్నే హిస్టరీలో స్వర్ణయుగం అని చెప్పుకుంటారు. మరి ఒకసారి ఇతనికి సంబంధించిన సరిహద్దులు, ఇతని సామ్రాజ్యానికి కనిష్కునికి సంబంధించిన సామ్రాజ్యాల గురించి డిస్కస్ చేయాలండి. అందులో నార్త్ ఓకేనా మనకు నార్త్ లో ఏముంటది అంటే భూటాన్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ప్రస్తుత భూటాన్ ఏదైతుందో అది ఉత్తరాన ఉంటుంది. తర్వాత దక్షిణానికి సౌత్ కు సంబంధించింది ఏముంటది అంటే కొంకన్ అనే ప్రాంతం ఉంటుందండి. మనకు ప్రజెంట్ ఈ కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ తీర ప్రాంతం ఏదైతుందో దానంతా కూడా కొంకన్ అని చెప్పుకుంటామండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది సౌత్ ఇండియా అనుకోండి ఇక్కడి వరకు, ఎక్సెప్ట్ ఈ కేరళ తప్పితే గోవా, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 ప్రాంతాలతోని ఈ తీర ప్రాంతం కోస్టల్ రీజియన్ ఏదైతుందో ఆ ప్రాంతాన్ని కొంకన్ అని చెప్పుకుంటామండి. మరి ఇక్కడ ఇతనికి సంబంధించి తూర్పు ఈస్ట్ లో ఇతనికి బీహార్ అనేది సరిహద్దులాగా ఉంటుందండి. మరి వెస్ట్ లో వచ్చేసి ఖొర్రాసాన్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఇవి వచ్చేసి కనిష్కునికి సంబంధించిన సామ్రాజ్యానికి సంబంధించిన సరిహద్దులు. ఓకేనా అండి? ఖొర్రాసాన్ అంటే
ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఆఫ్ఘనిస్తాను, తుర్కమిస్తాను, ఇరాను ఈ బార్డర్ లో ఉండే ఒక ప్రాంతమే ఖొర్రసాన్ అని చెప్పుకుంటామండి. కొంకన్ అంటేనేమో మనకు ఈ మహారాష్ట్ర, కర్ణాటక, గోవా తీర ప్రాంతాన్ని కొంకన్ అని చెప్పుకుంటామండి. ఇది ఇంకా కనిష్కునికి సంబంధించి ఇంకా ఏమేమి డిస్కస్ చేయొచ్చండి అంటే, ఇతని కాలంలోనే మథుర అనేది రాజధాని లాగా ఉంటుందండి. కనిష్కుని కాలంలోనే మథుర అనేది రాజధాని లాగా, రెండవ రాజధాని లాగా పనిచేయడం జరుగుతుంది. ఇంకా ఈ కనిష్క అనే వ్యక్తి ఏం చేస్తాడండి అంటే ఒక పట్టణాన్ని నిర్మిస్తాడండి. ఓకేనా, కనిష్క అనే వ్యక్తి ఒక పట్టణాన్ని లేకపోతే ఒక ప్రాంతాన్ని నిర్మిస్తాడు. ఆ పట్టణం పేరే మనం ఏమని చెప్పుకుంటాము అంటే కనిష్కపురం అని చెప్పుకుంటామండి. ఇతని పేరు మీదగానే కనిష్కపురం అని చెప్పుకుంటాము. ఇంకా ఈ కనిష్కునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఉంటది అంటే, ఇతను ఒక యుగాన్ని ఏర్పాటు చేస్తాడండి. ఆ యుగం పేరే శకా యుగం అని చెప్పుకుంటామండి. శకా ఎరా అని చెప్పుకుంటాం. ఇది క్రీస్తు శకము 78లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఇతని దగ్గరకు వచ్చేసరికి ఈ కనిష్క అనే వ్యక్తి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి. ఓకేనా, మనకు కుషానులలో బౌద్ధ మతం స్వీకరించిన రెండవ వ్యక్తి లాగా ఎవరిని చెప్పుకుంటామంటే ఈ కనిష్కుని లాగా చెప్పుకుంటామండి. బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఎవరి సహాయంతో బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు అంటే అశ్వఘోష అనే వ్యక్తి ఉంటాడండి. అశ్వఘోషుడు అని చెప్పుకుంటాం కదా, అతని గురించి, అతని వల్ల ప్రభావితం చెంది ఇతను ఏం చేస్తాడు అంటే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి. ఓకేనా, మీకు ఈ కనిష్కునికి ఇంకా సంబంధించింది ఇతనికి మనకు ఇతని కాలంలోనే 4వ బౌద్ధ సంగీతు, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది 4వ బౌద్ధ సంగీత్ అనేది మీకు కనిష్కుని కాలంలోనే జరుగుతుందండి. ఓకేనా, మీకు ఈ అశ్వఘోషునికి సంబంధించి కొన్ని రచనలు ఉంటాయండి. ఓకేనా, అందులో బుద్ధ చరిత్రం, సౌందరనందం, మహావిచ్చయం, వజ్రసూచి, వీటితో పాటు ఇతను ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉంటుందండి. దాని పేరే ఏంటని చెప్తాము అంటే మనము ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అని ఉంటుందండి. ఓకేనా, మీకు అదొకటి. ఇవి వచ్చేసి మీకు ఈ అశ్వఘోషకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీటితో పాటు ఈ కనిష్కుని కాలంలోనే బ్రౌచ్ అనేది ముఖ్యమైన రేవు పట్టణం లాగా పనిచేస్తుందండి. దీన్నే మనము బారుకచ్చా అని ప్రజెంట్ దీనికి మరొక పేరే, బ్రౌచ్కే మరొక పేరు బారుకచ్చా అని చెప్పుకుంటామండి. ఓకేనా, తర్వాత ఇంకా ఈ కనిష్కుని కాలంలో లేకపోతే ఈ కుషానులకు సంబంధించిన వ్యాపార వాణిజ్యాల గురించి వివరించే ఒక గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథం పేరే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని ఉంటుంది. ఇది ఏం చెప్తాది అంటే కనిష్కులు మనకు ఈ కుషానులు ఎవరైతే ఉన్నారో కుషానులలో ఎక్కువగా రోమ్తో వ్యాపారం జరిగింది అని మనకు వివరిస్తున్న గ్రంథం ఏంది అంటే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని చెప్పుకుంటామండి. తర్వాత ఇంకా మీకు ఈ కుషానుల కాలంలోనే గాంధార, మథుర అనే 2 శిల్పకళలు అభివృద్ధి చెందుతాయండి. కుషానుల కాలంలోనే గాంధార, మథుర అనే 2 శిల్పకళలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. అభివృద్ధి చెందడమే కాకుండా ఈ గాంధార శిల్పకళ ఏదైతుందో దీంట్లో నల్ల ఇసుక రాయిని వాడుతారండి. మథుర ఈ శిల్పకళలో ఎర్ర ఇసుక రాయిని వాడడం జరుగుతుంది. ఇంకా మీకు ఈ మనకు కనిష్కుని గురించి ఇంకా ఏం చెప్పుకోవాలి అంటే ఇతను సూయి విహార్ అనే ఒక శాసనం వేయిస్తాడండి. ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సూయి విహార్ అని చెప్తాం కదా, అదండి ఆ శాసనాన్ని వేయిస్తాడు. ఇదంతా కూడా మీకు కనిష్కునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కనిష్కుని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ వచ్చేసి ఈ హవిష్క అని చెప్పుకుంటామండి. ఈ హవిష్కుడు ఎవడైతున్నాడో కనిష్కునికి సంబంధించిన కుమారుడే అండి, సన్ ఆఫ్ కనిష్క అని చెప్పుకుంటాం. మరి ఇతని గురించి ఏం చెప్పాలండి అంటే ఇతనికి సంబంధించి సేమ్ అండి మనకు దేవపుత్ర అనే ఒక బిరుదు అనేది ఇతనికి ఉంటది. మహారాజాది రాజా అనే బిరుదు కూడా ఈ హవిష్కునికి ఉంటదండి. ఇతను ఏం చేస్తాడు అంటే ఈ హవిష్క అనే వ్యక్తి
కార్తికేయుని బొమ్మతో ఉన్న ఒక విగ్రహాన్ని ముద్రిస్తాడండి. ఓకేనా అండి. ఈ హవిష్కుడు అనే వ్యక్తి కార్తికేయుని ప్రతిమతో ఉన్న మనకు నాణాలు ముద్రించడం జరుగుతుంది. ఇంకా మీకు ఈ హవిష్కుని గురించి వివరించే గ్రంథం ఒకటి ఉంటుందండి. ఆ గ్రంథం పేరే రాజతరంగిణి. ఈ గ్రంథంలో హవిష్కుని గురించి మనకు వివరించడం జరుగుతుందండి. ఓకేనా. ఇది మీకు ఈ హవిష్కునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత సెకండ్ కనిష్క, రెండవ కనిష్కుడు అని ఉంటాడు. ఇతనికి వచ్చేసి ఇతని గురించి ఏమని చెప్పుకుంటామంటే ఇతనికి ఒక టైటిల్ ఉంటుందండి. ఆ టైటిల్ పేరే ఖైజర్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఈ రెండవ కనిష్కునికి సంబంధించి ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు పేరే ఖైజర్ అని చెప్పుకుంటాము. ఖైజర్ అంటే ఎంపరర్ అనే మీనింగ్ వస్తుందండి, లేకపోతే చక్రవర్తి అనే మీనింగ్ వస్తుంది. అదే రెండవ కనిష్కునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇతని గురించి మనకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ వాసుదేవ అనే వ్యక్తి ఉంటాడండి. ఓకేనా. ఈ వాసుదేవుడు ఎవడైతున్నాడో ఇతను వచ్చేసి కుషానులలో లాస్ట్ రూలర్ అండి. లాస్ట్ రూలర్ ఆఫ్ కుషానాస్ అని చెప్పుకుంటాము. తర్వాత ఇతని కాలం నుంచే కుషానులు ఎవరైతున్నారో పారసీకులు, పర్షియన్స్ ఎవరైతున్నారో ఆ పర్షియన్స్ కి ఫ్యూడేటరీస్ లాగా ఉంటారండి. పారసీకులకు సామంతుల్లాగా మారిపోతారు. వాసుదేవుడు కాలం నుండే ఇతన్నే మనము కుషానులలో చిట్ట చివరి పరిపాలకునిలాగా చెప్పుకుంటామండి. వీళ్ళు పారసీకులకు సామంతుల్లాగా మారిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇతను రెండు తెగలతోని యుద్ధం చేయడం జరుగుతుందండి. అందులో మొదటి తెగ వచ్చేసి నాగా తెగ అని చెప్పుకుంటామండి. ఓకేనా. రెండో తెగ వచ్చేసి సఫావియన్లు అని చెప్పుకుంటామండి. సఫావియన్స్. వీళ్ళిద్దరే కుషానులు పతనం కావడానికి కారణం. ఒకటి నాగా తెగ అని చెప్పుకుంటాము, సఫావియన్స్ అని చెప్పుకుంటాం. ఈ కుషానులు వాయువ్య భారతదేశంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ దాడి చేసి దోచుకున్న లేకపోతే ఓడించిన వ్యక్తులు సఫావియన్ల తెగ అని చెప్పుకుంటాము. ఎస్పెషల్లీ యమునా నది యమునా లోయ తీర ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ ఆక్రమించిన తెగ ఏంది అంటే నాగా తెగ అండి. వీటితోని వీళ్ళు ఈ రెండు తెగలు ఏం చేస్తారు అంటే మనకు లాస్ట్ రూలర్ లాగా వాసుదేవ అనే వ్యక్తి ఉంటాడు. వాడితో యుద్ధం చేసి ఒకరు యమునా లోయలో ఉన్న ప్రాంతాలన్నీ ఆక్రమించుకుంటారు. వారే నాగా తెగ అని చెప్పుకుంటాము. ఈ సఫావియన్లు ఎవరైతున్నారో వీళ్ళు వాయువ్య భారతదేశం, నార్త్ వెస్టర్న్ ఇండియా ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా అతన్ని ఓడించి ఆక్రమించడం జరుగుతుంది. జరగడం ద్వారా మనకు ఈ కుషానులు అనే వాళ్ళు పతనం మొదలైపోయి అంతరించిపోవడం జరుగుతుంది. ఇది మీకు కుషానులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత క్లాస్ లో సంగం యుగం గురించి, ఇక్కడ కనిష్కునే టైంలో చెరక అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ చెరక అనే వ్యక్తి చరక సంహిత అనే గ్రంథాన్ని రాస్తాడండి. చరక సంహిత. ఓకేనా. తర్వాత ఇతని కనిష్కుని కాలంలోనే ఇంకొక వ్యక్తి ఉంటాడు, సుశ్రుత అనే వ్యక్తి ఉంటాడండి. ఈ సుశ్రుత అనే వ్యక్తి సుశ్రుత సంహిత అనేది రాస్తాడండి. ఈ సుశ్రుత సంహిత ఇంపార్టెన్స్ ఏంది అంటే దీంట్లో అనేక సర్జరీల గురించి ఈ సుశ్రుత అనే వ్యక్తి వివరించడం జరుగుతుందండి. ఓకేనా. మీకు ప్రస్తుతం మనం చూసుకున్న ఆపరేషన్లు, ఓకేనా, సర్జరీస్ ఏవైతున్నాయో ఆ సర్జరీల గురించి ఈ సుశ్రుత అనే వ్యక్తి వివరించడం జరుగుతుంది. వీటితో పాటు ఇక్కడ మహావిభీష శాస్త్రం అని ఈ అశ్వఘోషుడు రచిస్తాడండి. ఓకేనా. మహావిభీష శాస్త్రం అనేది అశ్వఘోషుడు రచిస్తాడు. దీన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అంటారండి. తర్వాత ఇక్కడ వాసుదేవుని గురించి ఏంది అంటే వాసుదేవ ఎవరైతున్నారో ఈ వాసుదేవుడు కుషానులలోనే వైష్ణవ మతాన్ని స్వీకరించిన ఏకైక పరిపాలకునిలాగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా. కుషానులలో వైష్ణవ మతాన్ని స్వీకరించిన ఏకైక పరిపాలకునిలాగా వాసుదేవుని